ఇదిగోండి ఈ జంక్షన్ ఉంది కదా, ఇది మనకు బూరుగుల రైల్వే స్టేషన్ కి వెళ్లే జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకు నేషనల్ హైవే 44 బెంగళూరు వెళ్లే హైవే, షాద్ నగర్ ఏరియా. రైట్ సైడ్ లోనేమో ఉడిపి భవన్ అని ఉంటుంది, ఉడిపి హోటల్. ఇది బెంగళూరు హైవే, నేషనల్ హైవే 44. ఇదిగో ఇది బి రామకృష్ణారావు, బూరుగుల రామకృష్ణారావు స్టాచ్యూ ఉంటది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి లోపలికి వెళ్దామంటే ఇది వచ్చేసి ఓల్డ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది నేను చూపించేలా జంక్షన్ బూరుగుల హాల్ట్. ఇక్కడ వర్క్ జరుగుతుంది, అండర్ పాస్ వర్క్. తొందరలో ఈ బూరుగుల వరకు మనకు MMTS ట్రైన్ కూడా వేయబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. వన్స్ ఈ అండర్ పాస్ వర్క్ కంప్లీట్ అయిందంటే మనం 5 minutesలో హైవే నుంచి మనం వెంచర్కి వచ్చేస్తాం. హైదరాబాద్ నుంచి ఇక్కడికి మనకు 55 kilometers మాత్రమే వస్తుంది. ఇదిగోండి మనం ఇటు నుంచి హైవే నుంచి కరెక్ట్ ఇదే అండి నేను చూపించిన వెంచర్. హైవే నుంచి జస్ట్ 5 kilometers మాత్రమే ఉంటుంది. అంటే ఆ ఫ్లైఓవర్ వరకు అయిపోతే 5 minutesలో వచ్చేస్తాము. ఇది BBG కంపెనీ వాళ్ళది. BBG అంటే క్లియర్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, క్లియర్ డాక్యుమెంట్, అన్ని రకాల క్లియర్ కట్గా ఉంటాయి. ట్రూ గోల్డ్ 7 phase 1 అనమాట ఈ వెంచర్ పేరు. ఇది ఒక 60 acres వెంచర్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ ఇంకో వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. 60 feet రోడ్ కానుకునే ఎంట్రన్స్ అనమాట. ఇది 40 feet మెయిన్ రోడ్. లోపలికి వెళ్తే మనకు వెస్ట్ ఫేసింగ్ గల ఒక ప్లాటు, 147 గజాలు, 33/40 డైమెన్షన్ సైజ్ గల ప్లాటు. కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద ఆయనకు ఆ ఓనర్కి, ప్లాట్ ఓనర్కి పీకల మీదకి వచ్చేంత పరిస్థితి ఉందన్నమాట. డబ్బులు అర్జెంట్ అవసరం ఉంది. పక్కన బయట వెంచర్స్లో 10,000 రూపాయల పైన పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇక్కడ సరౌండింగ్లో ఏ వెంచర్లో చూసుకున్నా 10,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఈయన కొన్న రేట్కి అమ్మేస్తున్నాడు, 5 years బ్యాక్ కొన్నాడు కాబట్టి. ప్రజెంట్ వెంచర్ వాళ్ళు అమ్మేదానికి ప్లాట్లు ఏమి అవైలబుల్ లేవు. దీంట్లో ఉన్న ఒకే ఒక ప్లాట్ ఎమర్జెన్సీ సేల్ ఉంది. రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా ఆయన్నే కలిపి చేస్తాడు. మీకు పర్ స్క్వేర్ యార్డ్ 4,500 రూపాయల లెక్కన ఒకే ఒక ప్లాట్, 147 గజాల ప్లాట్ మీకోసం ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎమర్జెన్సీ సేల్గా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. పైన కనిపించే నా నెంబర్కి. టైంపాస్ పీపుల్ కాల్ చేయకండి. ఇంకా నెగోషియబుల్ ఏమీ ఉండదు. ఫైనల్ ప్రైస్ 4,500 పర్ స్క్వేర్. నా దగ్గర అమౌంట్ షార్టేజ్ ఉంది, నా దగ్గర ఎమర్జెన్సీ లేదనమాట. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే నేనే తీసుకునేవాడిని. ఎందుకంటే కొంతమంది ఈ రకంగా కూడా కామెంట్ చేస్తారు, మీరే తీసుకోవచ్చు కదండి అంత తక్కువ ఉంటే అని. దానికి కూడా మీకు ఆన్సర్ ఇచ్చేసినాను. ఇది ఒక చక్కటి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్, DTCP అప్రూవల్ లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది రీజనల్ రింగ్ రోడ్కి ఒక 1 kilometer లోపలనే ఉంటుందన్నమాట ఈ వెంచరు. మంచి ఫ్యూచర్ స్కోప్ ఉన్న వెంచరు. ఇప్పుడు తీసుకొని మీరు ఒక 1 yearలో 10,000 కూడా పర్ స్క్వేర్ యార్డ్ లాగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే సరౌండింగ్ వెంచర్లో ఆ రేంజ్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపించిన నెంబర్కి కాంటాక్ట్. స్పాట్లో మనీ ఉండి డబ్బులు రెడీ ఉన్నాయండి, నేను తీసుకుందాం అనుకుంటున్నాను అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. జెన్యూన్ ప్రాపర్టీ, జెన్యూన్ టైటిల్, జెన్యూన్ మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. ఓకే అండి. ఇంకోటి, చాలామంది తక్కువ రేట్ అనగానే ఏదైనా మైనస్ పాయింట్లు వెతుకుతారు. దీంట్లో అలాంటి మైనస్ పాయింట్లు ఏమీ లేవు. ఎలాంటి లోతట్టు ప్రాంతాలు కాదు, ఎలాంటి శ్మశానాలు ఉన్నాయి కాదు, వీధిపోటు ఉన్న ప్లాట్ కాదు, ఎలాంటి సౌత్ ఫేస్ ప్లాట్ కాదు. ఇంకేదన్నా మైనస్ ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు. వీలైతే ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. మీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ నాతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను కదా, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత 1 week లోపే ప్లాట్ సేల్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు చూడగానే వీలైతే మీకు నచ్చితే మీ దగ్గర డబ్బులు రెడీ ఉంటే ప్లాట్ కొనడానికి వెయిట్ చేయకుండా కొంచెం చక్కటి నిర్ణయం తీసుకొని నాకు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను, లైవ్ లొకేషన్ కూడా చూసుకోండి. నచ్చితేనే నాకు వెంచర్కి రండి. ఎందుకంటే మీరు ఒకవేళ వచ్చే ముందు డైరెక్ట్ కూడా వచ్చేయకండి, నాకు 1 day బిఫోర్ కాల్ చేయండి. లేదంటే ఒక 2 hours బిఫోర్ అన్న కాల్ చేయండి. మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత ప్లాట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. నాతో కన్ఫర్మేషన్ తీసుకున్నాకనే వస్తున్నానండి అని చెప్పిన తర్వాతనే రండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.